నెల్లూరు జిల్లాను కొత్త వ్యాధి వణికిస్తుంది. స్క్రాప్ టైఫస్ వ్యాధి బారిన పడి ఇప్పటికే 2 మృతి చెందారు. రాపూర్కు చెందిన వారు ఒకరు, బుచ్చికి చెందిన వారు మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే జిల్లాలో 59 స్క్రాప్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. పేద మధ్యతరగతి కుటుంబాలలో ఎక్కువగా ఈ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో డెంగ్యూ, విష జ్వరాలతోనూ ప్రజలు ఆసుపత్రిలో చేరుతున్నారు. నెల్లూరు జిల్లాను కొత్త వ్యాధి వణికిస్తుంది. స్క్రాప్ టైఫస్ వ్యాధి బారిన పడి ఇప్పటికే 2 మృతి చెందారు. రావూర్కు చెందిన వారు ఒకరు, బుచ్చికి చెందిన వారు మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే జిల్లాలో 59 స్క్రాప్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. పేద మధ్యతరగతి కుటుంబాలలో ఎక్కువగా ఈ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో డెంగ్యూ, విష జ్వరాలతోనూ ప్రజలు ఆసుపత్రిలో చేరుతున్నారు. రైట్, ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. వరలక్ష్మి, నెల్లూరు జిల్లాలో ఒకవైపు విష జ్వరాలు, మరోవైపు డెంగ్యూ జ్వరాలతో ప్రజలు హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూస్తే కూడా కొత్త వైరస్ స్క్రాప్ టైఫస్ అనే వ్యాధితో దాదాపుగా 40 నుంచి 59 మంది నెల్లూరు జిల్లాలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం చూస్తే గత జనవరిలో 2 కేసులు నమోదయ్యాయి. 2 కేసులు నమోదవడంతో పాటు కూడా అధికారులు అప్రమత్తం కాని పరిస్థితి. ఒక్కసారిగా అక్టోబర్, నవంబర్ నెలలకు వచ్చేటప్పటికి దాదాపుగా 59 కేసులు అయితే సబ్స్క్రైబర్స్ అనే వ్యాధి కేసులు నమోదైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి రాపూర్కి చెందిన సంతోషి 5 సంవత్సరాలు బాలిక, అదేవిధంగా బుచ్చికి చెందిన రవణమ్మ 32 సంవత్సరాలు, వీళ్ళిద్దరు కూడా మృతి చెందిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు, అదే డిఎంహెచ్ ఆఫీస్ నుంచి ప్రధానంగా మనం చూస్తే కూడా ఇప్పటికే 59 మందికి ఈ వైరస్ సోకినట్టు సమాచారం అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ సమాచారం ప్రకారం కూడా ఇప్పటికే గ్రామంలో ఎక్కడైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఈ సబ్స్క్రైబర్స్ అనే వ్యాధి పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ కుటుంబాల్లోనే వస్తుందని కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిరుపేదలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాత వస్తువులు వాడడం, ఆ వస్తువుల నుండి కూడా చిన్న పురుగు టైపు, నల్లి పురుగు టైపు ఉంటుంది. అది కొట్టడం వల్ల కూడా జ్వరము, కండరాల నొప్పులు వస్తాయి. కండరాల నొప్పులు రావడంతో నల్లటి మచ్చలు శరీరం మీద వస్తాయని కూడా అధికారులు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మనం చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా వైద్య శాఖ అధికారులు ప్రధానంగా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. అప్రమత్తం కావడంతో పాటు కూడా ప్రజలకు, అదేవిధంగా గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే నర్సులు ఉంటారో నర్సుల ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కసారిగా ఇప్పటికే ఈ వైరస్ సోకి 2 చనిపోవడం, అదేవిధంగా 59 మందికి ఈ వైరస్ సోకి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు అధికారులు అయితే అవగాహన సదస్సులు కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ వైరస్ బారిన పడిన వారు డాక్టర్లు ఏదైతే చెప్పారో దానికి సంబంధించి సింటమ్స్ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ వైద్య అధికారులను సంప్రదించాలని కూడా ఇప్పటికే జిల్లా వైద్య అధికారులు నెల్లూరు జిల్లాలో చెప్పిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.